నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించే స్థాయికి పెరిగిపోయాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్టేక్ చేయడం వంటి కారణాల వల్ల ప్రాణాలు బలైపోతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, స్పీడ్ లిమిట్ను దాటడం, రోడ్లపై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నిరపరాధులు కూడా ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక అత్యాధునిక వాహనాలు ఉన్నప్పటికీ భద్రతా చట్టాలు అమల్లో లోపాలు ఉండడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఏడాది పొడుగునా మరచిపోలేని విషాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని చేవెళ్ల సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకి చెందిన బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. టర్నింగ్ పాయింట్ వద్ద అతివేగంతో వచ్చిన లారీ బస్సును బలంగా ఢీకొట్టడంతో టిప్పర్లో ఉన్న కంకర బస్సులోకి జారిపడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా వారిలో ఏడాది పాపతో సహా 12 మంది మహిళలు, అలాగే 9 మంది పురుషులు ఉన్నారు. సుమారు 24 మంది గాయపడ్డారు. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు జేసీబీ సహాయంతో కొనసాగాయి. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోధ్పూర్ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోధ్పూర్లోని సూర్సాగర్ ప్రాంతానికి చెందిన కొందరు యాత్రికులు బీక్నీర్ జిల్లాలోని కోలాయత్ జాతరకు వెళ్లి టెంపో ట్రావెలర్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పలోడి సబ్ డివిజన్లోని మటోడా ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనం అతివేగంతో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెల్లవారుజామున వెలుతురు తక్కువగా ఉండడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిచి ఉంచిన ట్రక్కును గమనించలేకపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే టెంపో ట్రావెలర్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇక అక్టోబర్ 25న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలో అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రారంభ దర్యాప్తులో బైకర్ బస్సును ఢీకొట్టడం వల్ల డీజిల్ లీక్ అవ్వడం, ఆ తర్వాత లగేజీ క్యాబిన్లో ఉన్న 400 మొబైల్ ఫోన్లు బ్యాటరీలు వేడికి పేలడం వంటి కారణాలతో మంటలు చెలరేగినట్టు గుర్తించారు. హైడ్రాలిక్ సిలిండర్ పేలడంతో బస్సు తలుపులు తెరుచుకోలేక ప్రయాణికులు బయటికి రాలేకపోయారు. బస్సుపై ఇప్పటికే పలు ఛానళ్లు ఉన్నప్పటికీ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన బస్సు భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ఇక సెప్టెంబర్ 13న కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిమజ్జనంలో పాల్గొంటున్న భక్తులపైకి ట్రక్ దూసుకు వెళ్లడంతో 8 మంది మృతి చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారి 373పై ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ట్రక్ అదుపు తప్పి భక్తుల గుంపులోకి దూసుకెళ్లింది. 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ట్రక్కు డ్రైవర్కు గాయాలయ్యాయి మరియు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిలో 18 మందిని హాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్పించారు.
అలాగే జూలై 26న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ముంబై పూణే ఎక్స్ప్రెస్ వైఫై హైవేపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం లోనావాలా కండాల ఘాట్లో సమీపంలోని సొరంగం వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. దీంతో మొత్తం 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదం కారణంగా సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధ్వంసమైన వాహనాలను తొలగించి రహదారిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. ఇక ఫిబ్రవరి 2న గుజరాత్ రాష్ట్రంలోని సపుతర ఘాట్ సమీపంలో భక్తులతో నిండిన లగ్జరీ ప్రైవేటు బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాసిక్ సూరత్ హైవేపై ఉదయం 5:30 ఈ ప్రమాదం జరిగింది. కుంభమేళా ముగించుకొని మధ్యప్రదేశ్కు చెందిన భక్తులు గుజరాత్ దేవాలయాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు పూర్తిగా ధ్వంసమై ముక్కలుగా మారిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన రోడ్డుపై భద్రతా ప్రమాణాలపై ఆందోళనను పెంచుతుంది. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ ఎనలిస్ట్ కృష్ణ చిట్టేడి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ అనలిస్ట్. నమస్తే కృష్ణ గారు. మ్యూట్లో ఉన్నారు కృష్ణ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే కృష్ణ గారు, చూసుకున్నట్టయితే వరుసగా ప్రమాదాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి అసలు అంటే దేశవ్యాప్తంగా ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ కొంత ఆందోళనకు బీభత్సంగా కనిపిస్తున్న ఘటనలు చాలా హృదయభేదకరంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం బాధితులకి 2 లక్షల రూపాయలు ప్రకటించినప్పటికీ కూడా అవి ఏ రకంగా ఏ మూలకు కూడా మనకు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి అవి ఓదార్పు నివ్వవన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇవాళ 2024 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే, అంటే నితిన్ గడ్కరీ గారు మనకు యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్గా హైవేస్ ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన లెక్కల ప్రకారము దాదాపుగా 4,80,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 1,80,000 మరణాలు జరిగాయి. 4 లక్షల మందికి దాదాపుగా 3 లక్షల వరకు సీరియస్గా, 3 నుంచి 4 లక్షల వరకు సీరియస్గా ఇంజురీస్ జరిగినట్టుగా తెలుస్తాం. అంటే మళ్ళీ దీంట్లో ముఖ్యంగా ఏజ్ను కూడా పరిశీలించినట్లయితే 1,40,000 మందిలో యాక్సిడెంట్లో చనిపోయిన వారి ఏజ్ 18 నుంచి 45 మధ్యలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క వరుస రోడ్డు ప్రమాదాలకు కారణాలు కూడా నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో సబ్స్టాండర్డ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ టీపీఆర్స్ ఉన్నాయి. దాని మూలంగానే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2030 నాటికి దాదాపుగా 50% వరకు ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించుకోవాలనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అంటే దీనికి మూల కారణం ఇవాళ రోడ్లు నాణ్యత లేకపోవడం. రోడ్లలో కనీసంగా వెహికల్కి
కావాల్సిన అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి ట్రక్ కూడా తన లోడుకు అనుమతి లోబడి ట్రక్ నింపుకొని వెళ్తున్నారా, అనుమతి మించిన వెయిట్ దాంట్లో ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తాం. ఎందుకంటే ఇవాళ రోడ్లు ఆర్ఎన్బి వాళ్ళు, ఇక్కడ రోడ్డు రహదారుల వాళ్ళు కావచ్చు, వెహికల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, కలిసి పనిచేసినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇవాళ చాలా రోడ్లు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఎక్కడో ఎందుకు మన హైదరాబాద్ రోడ్లో కావచ్చు, చాలా చోట్ల దేశంలో కూడా జాతీయ రహదారులు కొంత మేరకు బాగానే ఉన్నా, ఇక రాష్ట్రీయ రహదారుల్లో కావచ్చు లేదా మిగతా రోడ్లు అయితే చాలా అధ్వానంగా నిత్యం జనం రద్దీ ఉండే చోట పెద్ద పెద్ద అక్కడక్కడ గుంటలు లేదా డ్రైనేజ్ క్యాబ్లు కొంత లోపడి ఉండడము, 2 వీలర్స్ ఎక్కువగా ప్రమాదాల బారిన పడటము. మనం ఏంటంటే ఎక్కువగా పెద్ద వెహికల్స్, పెద్ద ప్రాణ నష్టం జరిగినప్పుడు ఇటు మీడియా అటెన్షన్ కావచ్చు, ప్రజల అటెన్షన్ కావచ్చు కనబడతా ఉంది. కానీ సాధారణంగా ఈ రోజు బారిన ప్రమాదాల బారిన కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవ్వడము, కొన్ని గాయాలతో బయటపడి ఉండడం, కొంతమంది ప్రాణాలు వదలడం లాంటి ఘటనలు చెదురుమదురుగా మనకి నిత్యం రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి. అంటే వీటన్నిటికి కూడా రోడ్లలో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం, రోడ్లు వేసిన తర్వాత దానికి సంబంధించిన పర్యవేక్షణ, దానికి సంబంధించిన నిరంతరం చేయాల్సినటువంటి మరమ్మతులు సకాలంలో చేయకపోవడం, అదేవిధంగా రోడ్డుపై వెళ్తున్న వెహికల్స్ కి చట్టపరంగా పరిమితులు లేకుండా ఉండడం, అటు డ్రైవింగ్ లైసెన్సులు కావచ్చు, లేదా వాహనాల అనుమతులు కావచ్చు, లేదా మితిమీరిన వేగం కావచ్చు, 2 వీలర్స్ అయితే హెల్మెట్స్ లాంటివి లేకపోవడం కావచ్చు, ఇలా అనేక కారణాల చేత ఓవర్లోడ్తో వెళ్ళేటువంటి ట్రక్కులు కావచ్చు, వీటన్నిటిపైన ఒక ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రజలు కూడా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిరంతరం ఏమి కోరుకుంటారంటే ఉచితంగా మాకు ఏమొస్తున్నాయి అనేటువంటి చూస్తున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాల బారిన పడి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది అవిటి వాళ్ళుగా తమ జీవనాన్ని చావలేక బతకలేక జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలకు మూలం ఒక అవినీతి, ఇటు వెహికల్ ఇన్స్పెక్టర్స్ లో కావచ్చు, రోడ్డు కాంట్రాక్టర్లు అధికారులలో కావచ్చు, ఈ అవినీతి అనేటువంటిది కూడా ఒక పెద్ద తిమ్మలంగలాగా తయారైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత నిర్లక్ష్యము, అవినీతి, ఇలాంటి అన్ని కారణాలు కూడా మనకి ఇవాళ భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గమ్యస్థానాల్ని చేరుకోవాలంటే అది చాలా మంది ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. రోడ్ ఎక్కితే యాక్సిడెంట్లే, ట్రైన్ ఎక్కితే యాక్సిడెంట్లే, ఏరోప్లేన్ ఎక్కినా కూలిపోవడమే. ఏ రహదారిలో ఏ ప్రాంతంలో ఏ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలన్నా ప్రజలు తమ ప్రయాణ గమ్యం చేరేంత వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ప్రజల్లో ప్రశ్నించే తత్వం, అధికారుల్లో జవాబుదారీతనం, ప్రభుత్వ పనుల్లో పారదర్శకత లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి అధికారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. అప్పుడు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి తప్ప భారీగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనము ఖండించడమో లేదా విమర్శించడమో లేదా దాని గురించి చర్చ చేయడం, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా ఎక్కడ గుంతలు అక్కడే ఉండడం మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ పౌర సమాజం కూడా తగు జాగ్రత్తలతో వ్యవహరించి ఎక్కడైనా ఇలాంటి గుంతలు కనిపించినప్పుడు అధికారులను నిలదీసి అక్కడ మరమ్మతులు చేయించుకునే ప్రయత్నం చేసే రోజు వచ్చిన రోజు ఈ రోడ్డు, మనం గతంలో కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలని, ట్రాఫిక్ అవగాహన వారోత్సవాలని చాలా రెగ్యులర్ గా జరిగేది. ఈ మధ్యకాలంలో అవి కూడా కొంత తగ్గిపోయినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలి. ప్రజల్లో కూడా రోడ్ అవేర్నెస్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకురావాలి. చాలా చోట్ల ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి సిగ్నల్స్ కూడా, అంటే మూలమలుపు ఉండడము, డేంజర్ సిగ్నల్స్ ఉండడము, ఇట్లాంటి ఏదైతే పాదాచారులు నడవడానికి ఇచ్చేసిన జీబ్రా క్రాసింగ్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా స్పీడ్ బ్రేకర్లకి కలర్ వేయటంలో విషయంలో కావచ్చు, చాలా చోట్ల కొంత అశ్రద్ధ కనబడతా ఉంది. వాటన్నిటిని కూడా అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. కృష్ణ గారు, మీరు చెప్పినట్టు ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మీరు అన్నట్టు కూడా ఏదైతే నాసీ రకం రోడ్లు వేస్తున్నారు దాని వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇది ముమ్మాటికి నిజమేనా?
ఖచ్చితంగా అంటే మనం పూర్తిగా రోడ్లపైన బాధ్యత చేయకపోయినా కొన్నిసార్లు సందర్భాలలో డ్రైవర్ల నిర్లక్ష్యం ఉండొచ్చు, లేదా వాహనాలకు పర్మిట్లు లేకపోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇవన్నిట్లలో కారణం ఏంటి? ఇప్పుడు ప్రమాదవశాత్తు జరిగే ఘటనలకు మనం ఏం చేయలేమండి. అంటే ఏదో ఒక యాక్సిడెంటల్గా సడన్గా కొన్ని సందర్భాల్లో జరిగేవి. కానీ రోడ్లు సరిగ్గా లేకపోవడం, లేదా ట్రక్కులు పరిమితికి మించి లోడుతో వెళుతుండడము, బస్సులు పర్మిట్లు లేకుండా వెళ్తుండడము, ఒక పర్మిట్ తీసుకొని 10 బస్సులు నడపడము, సరైనటువంటి రోడ్ సౌకర్యాలు లేకపోవడము, వెహికల్స్ పెద్ద పెద్ద లైట్స్తో బీమ్స్తో పర్మిషన్కి మించి పెద్ద లైట్లు వేసుకొని ఎదురుగా వచ్చే వెహికల్స్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురు కావడం. చాలా సందర్భాల్లో హైవేల మీద వెళ్తున్నప్పుడు లారీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వారు జాగ్రత్తగా చూసుకోవడం కోసం హై బీమ్ లైట్స్ని వేస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి హై బీమ్ లైట్లకి బదులుగా అవి పక్క నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు మనము తక్కువ ఆ బీమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మనము ఎప్పుడు కూడా అటువంటి చర్యలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ చేసినట్టుగా కనబడట్లేదు. కాబట్టి నిర్లక్ష్యము, అవినీతి కూడా పెద్ద ఎత్తున ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటప్పుడు మనందరికీ తెలుసు, ఏది రాకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను కనుక పట్టుకుంటే లైసెన్సులు ఇచ్చే వ్యవస్థ ఈ రోజుకు కొనసాగుతారు. రోడ్లపైకి పర్మిట్లు లేకుండా, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా, లేదా డ్రైవింగ్ నేర్చుకోవడానికి సమయం ఉన్నప్పటికీ ఒక నిర్దిష్టమైన సమయాలు నిర్దేశించినప్పటికీ కూడా వాటిని విడమర్చి విచ్చలవిడిగా 24 గంటలు రోడ్లపై డ్రైవింగ్లకు ట్రైనింగ్లు తీసుకునేటువంటి పరిస్థితి, వాహనదారులు ప్రయాణం నేర్చుకునేటువంటి పరిస్థితి, ఇలా ఒకటేంటి మనం చెప్పుకుంటూ పోతే కళ్ళ ముందు రోజు అనేక నిర్లక్ష్య సంఘటనలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్లక్ష్య వైఖరిని మనం తగ్గించుకోవాలనేటువంటి వాదాన్ని మనం చెప్తున్నాం తప్ప జరిగే ప్రమాదాలన్నిటికీ కూడా నిర్లక్ష్యం అధికారులని చెప్పడం మన ఉద్దేశం కాదు. కాబట్టి జరుగుతున్న ప్రమాదాలలో సింహభాగం నిర్లక్ష్యం వైపు, అవినీతికి ఊరుకపోవడం వల్ల జరగడం, లేదా ఇటు వెహికల్ ఇన్స్పెక్టర్స్, రోడ్ అభివృద్ధి అధికారులకు సంబంధించినటువంటి సమన్వయం లేకపోవడం, సమయానుకూలంగా రోడ్ల రిపేర్ లేకపోవడం, రోడ్లు వేసిన రోడ్లు నాణ్యత లేకుండా చిన్న వర్షాలకే చిదరమదరగా చెల్లిపోవడం, హైవేల పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంట్రాక్టర్ని అడిగితే కమిషన్లు ఇవ్వాలి, ప్రతి అధికారికి ప్రభుత్వాలలో ఉన్నటువంటి భాగస్వామ్యులకి మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయకపోతే మాకు కుదరదని బహిరంగ చెప్పుకునే రోజు. గతంలో అవినీతి, దొంగచాటుగా జరిగే అవినీతి ఇవాళ బహిరంగంగా నిలదీసినప్పటికి కూడా అవును జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు అని నిలదీసి ప్రజలనే ఎదిరించి మాట్లాడేటువంటి అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని రోజులు ప్రజల ప్రాణాలు చెలగాటం అవుతూనే ఉంటాయి. నకిలీ వస్తువులు, నకిలీ డాక్టర్లు, నకిలీ హాస్పిటల్స్, అలాగే ఈ రోడ్ల ప్రమాదాలు కూడా ప్రజలు జాగృతతో లేకుండా, ప్రజలు జవాబుదారీతనం లేకుండా కేవలం ఉచితాలకి లేదా డబ్బుల కాశపడి ఓట్లు వేస్తున్నంత కాలం ప్రజలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ విధంగానే అనుభవిస్తున్నారని కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రజల్లో నాయకులకు ఎవరైతే చిత్తశుద్ధి ఉంటుంది, ప్రజల కోసం ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజల అభ్యున్నతి బాగుంటుందో అలాంటి నాయకులను ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉన్నది. ప్రజలు కేవలం ఎలక్షన్ సమయంలో 1000-2000కు ఆశపడి తమ జీవితాలను, ప్రాణాలను ప్రణంగా పెట్టడం ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు మన బస్సుకు ఇన్సూరెన్స్ ఉందా, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా అంటే కూడా క్వశ్చన్ మార్కే. ఈ రోజుకి దానికి అన్ని పర్మిట్లతో, అన్ని లైసెన్సులతో అందరికీ ప్రయాణికులకి పూర్తి స్థాయిలో ఉంటే ప్రమాద బీమా ఎంత పెద్ద ఎత్తున వస్తుంది అనేటువంటి విషయాల్లో కూడా ఈనాటికి పెద్ద క్లారిటీ లేదు. కాబట్టి అంటే కొంత ఆర్థిక నష్టాన్ని పూర్చే కార్యక్రమం చేసుకోవడానికి కూడా జరిగేటువంటి కార్యక్రమాలు జరగలేవు. కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యమే ప్రధాన ఒక భూతంగా చూడడానికి ఆస్కారం అనేటువంటిది కనబడుతుంది మనం. అయితే ప్రధానంగా రోడ్లపై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళైతే ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యధికంగా అయితే సామాన్య ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు తెలంగాణ సీఎం కానీ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కొన్ని డబ్బులు ప్రకటిస్తున్నారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందని కూడా అయితే వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకుంటున్నట్టయితే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎవరికి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తలేదు. జస్ట్ ఆ ప్రమాదానికి సంబంధించి అప్పటి వరకు ఆదేశాలు ఇస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ లైన్ చేస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు. కానీ ఈ ప్రమాదాలు అసలు ఎక్కడ జరుగుతున్నాయి, వీటిపైన రవాణా శాఖ అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైతే నాసి రకమైన రోడ్లు వేయడాన్ని
ఏ విధంగా చూడవచ్చు అసలు ఈ విషయాన్ని? చాలా మంచి విషయం చెప్పారండి మీరు. ఇవాళ మరి ప్రజలు ఏం చేస్తున్నట్టు, ఎవరిని ఎన్నుకుంటున్నారు? మనము అధికారము ఒకరి చేతుల్లో పెట్టి వాళ్ళు కంటి తుడుపుగా 2 లక్షలు 3 లక్షలు దిగ్భ్రాంతులు వ్యక్తం చేస్తూ ఏదో కంటి తుడుపు చర్యగా ఇంజూర్ అయిన వాళ్ళకి 50,000 అంట. 50,000 అదే పెద్ద అయినట్టు దానికి ఏ రకమైనటువంటి ప్రమాదానికి ఖర్చులకి సరిపోతాయి? వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని అవిటి వాళ్ళు అవ్వటము, లేకుంటే సీరియస్గా ఇంజూర్ అయితే వాళ్ళు వర్క్ చేసే పనిని కోల్పోతారు. అదేవిధంగా చాలా కాలం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే, బ్రతుకున్న వాళ్ళు చచ్చిన జీవోత్సవ శవాలుగా రోడ్డు ప్రమాదాలు ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళ సంతాపాలు ఎవరికి కావాలి? వీళ్ళ శ్రద్ధాంజలి ఎవరికి కావాలి? వీరి దిగ్భ్రాంతి ఎవరికి కావాలి? దీన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉన్నది. ప్రజలు జాగృతగా వ్యవహరించకనంత కాలం అధికారులు చేయట్లేదు, ప్రభుత్వాలు మేము ఎన్నుకుంటున్నాం వాళ్ళు మాత్రం పనిచేయట్లేదు అనేటువంటి వాదన వచ్చినప్పుడు ఎవరిని వెన్నుకుంటున్నాం? నా కులం ఉందా, నా ప్రాంతం ఉందా, నా ఇంటి పక్కన ఉన్నాడా, నా చుట్టమా, నా బంధువా? అనేక ప్రలోభాలకు గురై నాకు ఎలక్షన్ సమయాల్లో ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు, ఎవరికి ఓటేయాలి అనేటువంటి వాటిపైన శ్రద్ధ చూపించినంత కాలం ప్రజలు ఎన్నికలలో తమ ఓటును కాగితం చేసుకోలేదు. నా ఒక్క ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి భావన నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా సమాజంలో మార్పు రానంత వరకు, సమాజంలో ఒక సంఘటిత శక్తిగా మారనంత కాలం, సమాజంలో సంఘటిత శక్తి లేనంత కాలం ఇక్కడ అధికారాన్ని పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలను ఏమార్చి వారి పబ్బాన్ని గడుపుకుంటారు. ఆ విషయాలను గ్రహించి వారిని ఎదిరించి ఆ చక్కదిద్దేటువంటి ప్రయత్నం ప్రజలు ఒక సంఘటిత శక్తిగా చేయగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క మార్పు కనపడుతుంది తప్ప వ్యక్తిగత ప్రలోభాలకి, వ్యక్తిగత ఆశలకి ఇవాళ రాజకీయ పక్షాలు కానీ మనకు దాదాపుగా గత 20-30 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే సమాజంలో ఒక సంఘటిత శక్తి అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. నాకేంటి, నాకేం లాభం, ఈ ప్రమాదం గురించి నేను మాట్లాడినా లేక అధికారిని నిలదీస్తే నాకేమొస్తుంది, నేను మాట్లాడకుండా ఉంటే నాకు 1000 రూపాయలు వస్తాయి, లేకుంటే ఈ ప్రమాదానికి సంబంధించిన వాటి గురించి చేయకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో వ్యక్తిగత లాభాపేక్షను అనువరువున నింపి ప్రజల్లో ఒక స్వలాభాపేక్షను నరనరాన జీర్జించుకొని చేసుకొని సంఘటిత శక్తిని నలుమూలల నుంచి పీకేసి ప్రజలను ఒక అచేతనంగా మార్చినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతాం. కాబట్టి నన్ను అడిగితే నిందించాల్సింది ప్రజలను కూడా. ఇటు అధికారులను, అవినీతులను, ప్రజాప్రతినిధులను మనం ప్రశ్నించే ముందు ప్రజలు కూడా మరి ఎందుకు ఎదురు తిరగట్లేదు, జరుగుతున్న అన్యాయాలపైన ఎందుకు తిరుగుబాటు జరగట్లేదు, ఎంతవరకు న్యాయం జరుగుతుందనే విషయాలపైన కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒక సంఘటిత శక్తిగా మనం మంచి కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ జరగాల్సిన కార్యక్రమాల పైన అధికారుల చేత, ప్రజాప్రతినిధుల చేత మనం ఎప్పుడైతే మనం మెడలు వంచి పని చేయించుకునే పరిస్థితి వస్తుందో ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యమైన, దేశమైన, లేదా ఒక ప్రాంతమైన, ఒక రాష్ట్రమైనా బాగుపడుతుంది తప్ప ఆ రోజు వరకు కూడా అధికారుల్లో కానీ చెల్లం రాదు. వాళ్ళు దిగ్బంధులు ప్రకటించడం, ప్యాకేజీలు ప్రకటించేస్తారు, మనం సంబరాలు చేసుకోవడం. మన ప్రాణం పోలేదు కదా, మనది పోయినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. నీ ప్రాణం పోయినప్పుడు గాల్లో ఆ రోజు ఎవరు ఉంటాడు అడగడానికి. మిగతా వాళ్ళు కూడా వారికి సంతాపాలు తెలియజేసడానికి మాత్రమే పనికొస్తారనే విషయం గ్రహించిన రోజు మాత్రమే ఇలాంటి వాటిపైన గొంతెత్తి నినదించడానికి ఆస్కారం ఉంటుంది. అటు ప్రజల్లో, వ్యవస్థలో మార్పులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రైట్. కృష్ణ గారు, ఏదైతే వర్షాల కారణంగా వరదలు రోడ్డుపై ప్రవహించి గుంతలు ఏర్పడ్డాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా అయితే గుంతలు రాలేదు కదా. సో ఈ వర్షాల వల్లనే మేబీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బీభత్సమైన వర్షాలు. సో దీనికి సంబంధించి రోడ్లన్నీ కూడా అసలు ఎంత అంటే చాలా గుంతలపైగా మారిపోయినాయి. దీనివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువైతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా అధికారులు దీనిపై కూడా స్పందిస్తే బాగుంటుంది కదా. దీనిపై ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే రోడ్లు నిర్మాణం జరిగినప్పుడు నిజంగా భారీ వర్షాలకి రోడ్లు గుంతల మేరగా చేరిపోయి ప్రకృతి కోపించి వాటర్ అంతా రోడ్ల పైన ప్రవహించి అంత హై క్వాలిటీ మెయింటైన్ చేసిన రోడ్లు కనుక చెడిపోతే ఇమ్మీడియట్గా దాన్ని పునరుద్ధరించాలి. ఎందుకంటే రోజుకు వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న రోడ్ల పైన రోడ్లు బాగుంటాయనేటువంటి భ్రమలో వెళ్తుండేటువంటి సందర్భంలో మీరు అటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వైఖరి వహించినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడంటే వర్షాకాలం, కేవలం ప్రమాదాలు వర్షాకాలంలోనే జరుగుతున్నాయా? ప్రమాదాలు వర్షాకాలంలోనే జరిగితే ఎస్, వర్షాలు
పడడం వల్ల రోడ్లు మొత్తం చెడిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ 1,80,000 మంది చనిపోయారు అంటే కేవలం అది రోడ్డు వర్షాల కారణంగానే పోయినాయని మనం గుండె మీద చేసుకొని చెప్పగలమా? ఇవాళ ఈ రోజు చేవెళ్ళ జరిగిన ప్రమాదానికి వర్షం రోడ్డు ప్రమాదం కారణమా? మొన్న జరిగిన కావేరీ అక్కడ బస్సు ఏదైతే ఉన్నదో దానికి ఎవరు బాధ్యతలు? దానికి రోడ్లు అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి ఏ నిర్లక్ష్యం కారణమైంది? అంటే ఎక్కడో చోట కొంత రోడ్లు ఇబ్బంది పడిపోయే ఒక వర్షానికి చెదిరిపోవచ్చు. దాన్ని ఇమ్మీడియట్ గా కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల పైన, లేకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. అంతేకాని వర్షాలు పడ్డాయి కాబట్టి రోడ్లు అట్లనే ఉంటాయి, వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరు రోడ్ల మీదకి రావద్దు. మరి ఆ ప్రకటన ప్రజాప్రతినిధులను ప్రజలకు చెప్పండి, వర్షాలు పడ్డాయి, రోడ్లు బాగాలేవు, ఎవరు దయచేసి రావద్దు అని పెట్టమని చెప్పండి. ఎక్కడైతే రోడ్లు గుంతలమయం అయిపోయినాయో అక్కడ డేంజరస్ బోర్డులు పెట్టి ఒక సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అయ్యా ఇక్కడ రోడ్డు మేము వేయలేకపోతున్నాము, మీరు 4 రోజులు ఈ రోడ్డు పైన రావద్దు అనేటువంటి ప్రమాద హెచ్చరికలు పెట్టి ట్రాఫిక్ ను డైవర్ట్ చేయండి. అది చేయరెందుకు? వాళ్ళ ప్రాణాలు పోవట్లేదు కాబట్టి. ఇట్లాంటివి మనకు వర్షాలు ఒక సాకు మాత్రమే నేను చూస్తాను. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినొచ్చు, కానీ వర్షాలు అనేటువంటిది ఒక సాకు మాత్రమే. కాబట్టి రోడ్ల పైన ముక్కు పెట్టి వసూలు చేస్తున్నారు కదా ట్రాఫిక్ చాలన్లు, ఇవన్నీ కూడా. సో అదే విధంగా రోడ్లను మెయింటెనెన్స్ చేయడానికి ఇబ్బంది ఏముంది? రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.